హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఛానల్. సో గైస్, ఈ వీడియోలో ఒక మంచి పవర్ బ్యాంక్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకైతే ఎంఐ షామీ కంపెనీ అనమాట. సో 10,000 mAh వైర్లెస్ పవర్ బ్యాంక్. సో వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. సో ఇది వచ్చేసి మనకైతే 22 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 10 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో 2-way ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకైతే చాలా బాగుంది పవర్ బ్యాంక్ వచ్చేసి. సో దీనిలో మనకైతే బ్లాక్ కలర్ పవర్ బ్యాంక్ అనమాట. సో లోపల ఉన్న కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు అండ్ అలాగే ఎలా ఉంటుంది పవర్ బ్యాంక్ ప్రతి ఒక్కటైతే మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో దీన్ని అన్బాక్స్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ టార్గెట్ వచ్చేసి 500 likes అనమాట. సో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఎంఐ షామీ వైర్లెస్ పవర్ బ్యాంక్ 10,000 mAh అనమాట. సో మనకి దీంట్లో చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో పవర్ బ్యాంక్ చాలా చిన్నగా భలే ఉంది. అండ్ మనకి దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ 22 watts ఫాస్ట్ ఛార్జింగ్ విత్ 10 watts వైర్లెస్ ఛార్జింగ్, అలాగే 2-way ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో పవర్ బ్యాంక్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు షామీ వైర్లెస్ పవర్ బ్యాంక్ 10,000 mAh అని కూడా రాశారు. ఇక్కడ కూడా అదే రాశారు, మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుందాం. బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిలో మనకైతే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకైతే 10,000 mAh విత్ 37WH 3.7 volts. అలాగే ఇన్పుట్ పోర్ట్ వచ్చేసి టైప్ సి, అలాగే మనకి అవుట్పుట్ పోర్ట్ వచ్చేసి USB-A ఉంది, టైప్ సి కూడా ఉంది. అండ్ మనకైతే ఇన్పుట్ 5 volts to 3 amperes నుంచి 9 volts to 2.5 amperes కూడా ఉన్నాయి. అండ్ వైర్లెస్ అవుట్పుట్ వచ్చేసి మనకైతే 10 watts అనమాట మ్యాక్సిమం. సో 10 watts మనకి వైర్లెస్ వస్తుంది. అండ్ వైడ్ అవుట్పుట్ వచ్చేసి మనకైతే డ్యూయల్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు అవుట్పుట్స్ అనేది. అండ్ ఇలా మనకైతే ఒక చార్జర్ కేబుల్ వస్తుంది, అలాగే మనకి వైర్లెస్ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. అండ్ అంతే, ఇంకా యూజర్ మాన్యువల్ అంతే, ఇంకేం రాదు దీనిలో. అండ్ ఎంఆర్పి వచ్చేసి 3,999 ఉంది, బట్ మనకి అమెజాన్లో 2,700 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. నేనైతే అంతకే పర్చేస్ చేశాను. సో అంతే, ఇంకా ఇక్కడ ఏం లేదు. దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, ఇంపోర్టెడ్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. సో మనం లేట్ చేయకుండా అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో ముందుగా మనం పైన ఇక్కడ స్టిక్కర్ ఉంది, అదైతే తీసి మనం అయితే అన్బాక్స్ చేద్దాం. బెటర్ టు ఓపెన్ ఫ్రమ్ డౌన్. సో చూసుకోవచ్చు మనమైతే ఓపెన్ చేసేసాం. అండ్ మనకి దీని లోపల వచ్చింది మనకైతే ఒక మాన్యువల్, యూజర్ మాన్యువల్. సో షామీ 10,000 mAh పవర్ బ్యాంక్ యూజర్ మాన్యువల్. సో ఎలా వాడాలి, ఏంటి, ఏమేమి ఇండికేషన్స్ ఏమేమి ఇస్తాయి అవన్నీ దీనిలో ఉంటాయి. సో ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇదే మనకి పవర్ బ్యాంక్ చాలా స్లిమ్గా భలే ఉందన్నమాట, లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మనకి దీని లోపల ఇంకో పవర్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే మనకి దీని యొక్క ఛార్జింగ్ కేబుల్. సో ఇది వచ్చేసి మనకైతే టైప్ సి అయితే ఉంది. సో USB పోర్ట్ నుంచి టైప్ సికి అయితే ఇది అయితే ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో పవర్ బ్యాంక్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది. సో షామీ. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. అండ్ అంతే, ఇంకేం లేదు దీని మీద ఇంకా రాసి. అండ్ సైడ్స్కి అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు 10,000 mAh అండ్ దీని యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ అలాగే పైన మనకి చూసుకుంటే పైన కూడా మనకి ఒక వెరైటీగా అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకైతే USB, అలాగే మనకైతే ఇది వచ్చేసి టైప్ సి. అండ్ ఇంకా చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ LED ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక బటన్ అయితే ఉంది. అంతే, ఇంకా అవుట్పుట్స్ 2 ఉన్నాయి. సో బాగుంది. సో అవుట్పుట్స్ 2 అంటే ఇదొకటి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది కదా వైర్లెస్ ఛార్జింగ్, ఇదొకటి అనమాట. సో మనం ఒకసారి మన మొబైల్ అయితే పెట్టి చూద్దాం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా, వైర్లెస్ ఛార్జింగ్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది. సో చూసుకోవచ్చు మనకైతే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఛార్జింగ్ కూడా మనకైతే 10 volts అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మళ్ళీ చూసుకోవచ్చు మరి ఇక్కడ ఛార్జింగ్ అయితే నేను పెడతాను. సో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ఈ యొక్క LED ఇండికేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఛార్జింగ్ బ్లూ కలర్లో అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే మనం ఒకసారి మన మొబైల్ ఫోన్కి అయితే ఛార్జ్ చేసి అయితే చూద్దాం. USB to టైప్ సి. సో చూసుకోవచ్చు మనం ఛార్జింగ్ కూడా మనకి ఈ విధంగా అయితే మనకు వచ్చేసింది. సో USB పోర్ట్ టు టైప్ సి. అండ్ అలాగే మనం ఒకసారి టైప్ సి టు టైటన్ కేబుల్, లైక్ టైప్ సి నుంచి అయితే ఎక్కిద్దాం మన మొబైల్కి. సో అప్పుడు కూడా చూద్దాం ఎలా పనిచేస్తుంది ఏంటనేది. సో మనం అయితే ఇప్పుడు చూద్దాం. సో నేనైతే మెయిన్ పర్పస్ ఇదే అనమాట. సో మనకి టైప్ సి అవుట్పుట్ నుంచి రావాలని అయితే అనుకున్నా.
సో అందుకే తీసుకున్నా. సో ఇక్కడ టైప్ సి నుంచి అయితే చూద్దాం, టైప్ సి టు లైట్నింగ్. సో ఇక్కడ కూడా మనకైతే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో మనకైతే అవుట్పుట్ కూడా మనకి 2 అవుట్పుట్స్ బాగానే పనిచేస్తున్నాయి, అలాగే మనకి ఛార్జింగ్ కూడా బాగానే ఉంది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇన్పుట్ కూడా ఇదే అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇలా పెట్టి దీనికి టైప్ సికి పెట్టేస్తే మనకి ఇక్కడ నుంచి మైక్రో యూఎస్బీకి కనెక్ట్ చేసుకొని మనం దీని పవర్ బ్యాంక్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. సో పవర్ బ్యాంక్ చూసుకుంటే మనకి బెస్ట్ పవర్ బ్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. సో గైస్ మొత్తం వీడియో చూసారు కదా. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ పవర్ బ్యాంక్, చాలా స్లిమ్గా చాలా బాగుంది. సో ఎంత బాగుందంటే లైక్ చూసుకోవచ్చు, అసలు ఇక్కడ కూడా మనకు ఇండికేషన్ ఇచ్చారు. సో ఇది కూడా కొంచెం డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ పైన ఒక బ్లూ కలర్ లైట్ అనే కానివ్వండి, ఇండికేషన్ కానివ్వండి, అలాగే బటన్. అండ్ అలాగే మనకి ఈ పవర్ బ్యాంక్ ఇలా మనం ఫోన్ని ఇలా పెట్టంగానే మనకి ఇలా ఛార్జింగ్ అయితే అయిపోతుంది, చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే దీనికి మనకైతే 12 లేయర్ చిప్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి లో పవర్ మోడ్లో కూడా సపోర్ట్ చేస్తుంది పవర్ బ్యాంక్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఈ పవర్ బ్యాంక్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ టార్గెట్ చెప్పాను కదా, 500 లైక్స్ అయినా కంప్లీట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బై బై, టేక్ కేర్.